వేదికపై ఉన్న పెద్దలందరికీ పేరు పేరు నమస్కారం. ఎందుకంటే చాలామంది పెద్దలు నేను పేర్లు చెప్తే నా స్పీచ్ సగం స్పీచ్ ఆన్య అయిపోతుంది. కాబట్టి అందరికీ పేరు పేరు నమస్కారం. మా గులాబీ దండు ఎవరైతే ముందరున్నారో వాళ్ళకి డబల్ నమస్కారం. ఇప్పుడు బాజిరెడ్డి అన్న గురించి మా జీవన్ రెడ్డి గారు చెప్పారు. బాజిరెడ్డి అన్న ఎక్కడ పోయినా బాన్స్వాడ ఓని, రూరల్ ఓని, ఆర్మూర్ ఓని గెలిచి వస్తాడని చెప్పి ఆ చరిత్ర ఈ రాష్ట్రంలో ఇద్దరికే ఉంది. మన కేసీఆర్ గారికి, మన బాజిరెడ్డి గోవర్ధన్ అన్నకి. ఎందుకున్నదంటే బాజిరెడ్డి అన్న, కేసీఆర్ గారు ఇద్దరు కూడా ఒకటే డేట్ నాడు పుట్టిరు, ఒకటే సంవత్సరం పుట్టిరు. తాను సిద్దిపేట పోతే సిద్దిపేట, కరీంనగర్, మహబూబ్ నగర్, గజ్వేలు అన్ని దగ్గర కూడా విజయడంగా మోగించారు. మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా. ఈరోజు ఎన్నికలలో మనం ఓడిపోయినామని చెప్పేసి అధైర్యపడొద్దు. సర్వేలు చెప్తా ఉన్నాయి కనీసం 8 నుంచి 10 మనకు ఎంపీ సీట్లు రాబోతున్నాయని చెప్పి. ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తప్పిదాల వల్ల మళ్ళీ మనం గెలవబోతున్నామని చెప్పి ఏదో కొంతమంది నాయకులు పోయినరు అని చెప్పేసి మనం బాధపడొద్దు. ఒకవేళ నిజంగా పోయి ఉంటే ఇంతమంది వేదిక మీద ఉన్నటువంటి నాయకులు, ఇంతమంది వేదిక మీద ముందర ఉన్నటువంటి నాయకులు మరి ఎక్కడి నుంచి వస్తారు? నిన్ననే కేసీఆర్ గారు ఆధ్వర్యంలో మీటింగ్ అయింది తెలంగాణ భవన్లో. చాలా బ్రహ్మాండంగా ఒక మంచి మెసేజ్ ఇచ్చారు కేసీఆర్ గారు. తప్పకుండా భారీ మెజార్టీతో బాజిరెడ్డి గోవర్ధన్ అన్నని గెలిపించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా మన పూర్వ వైభవం అతి త్వరలో తీసుకురావాలా తెలంగాణకు అని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ.